సో ఇక్కడ అజయ్ బాబు అనే వ్యక్తి క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి రాముడు చనిపోయాడు కదా, జోహార్ శ్రీరామ అని ఎందుకు అన్నారు మీరు, జై శ్రీరామ అని ఎందుకు అంటారు అనేసి కొన్ని అపవాదాలు వేస్తున్నారు. క్రిస్టియన్ అంటున్నారా? ఎస్. క్రిస్టియన్ జై శ్రీరామ్ అనకూడదు, జోహార్ శ్రీరామ్ అనాలి అంటున్నారు. యేసు హత్య చేయబడ్డాడు కదా, మరి యేసుని కూడా జోహార్ అనాలి. మరి యేసుని జోహార్ అన్నప్పుడు, జోహార్ యేసు అన్నప్పుడు జోహార్ శ్రీరామ్ అని ఎందుకు అనాలి అని ప్రశ్నించండి మీరు. ఇంకోటి, యేసు తిరిగి లేచాడు అంటారు, ఎవరు చూశాడు? కాబట్టి కథల్లానే ఉంటాయి, కదిలేవాళ్ళు కదులుతూనే ఉంటారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించాలి. ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించే సంస్కారం ఉంటేనే వాళ్ళు ఆ మతంలో సంస్కారం ఉన్నట్టు. అంచేత ఎదుటివారి దేవుళ్ళని కించపరిచేవాళ్ళు, యేసుని ఎప్పుడు కూడా కించపరచలేదు మనం. యేసుని ఈ దేశంలో ఆరాధిస్తున్నారంటే మనం ఆదరించబట్టి ఆరాధిస్తున్నాం. అసలు ఇది హిందూ రాష్ట్రం, ఇది హైందవ దేశం, ఇది హిందుస్థాన్. ఇది హిందుస్థాన్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే, నో క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, హిందూ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం, జస్ట్ బీ యాజ్ ఏ హిందూ ముస్లిం. అంతేగాని నువ్వు కుక్కటిపల్లిలో ఉంటున్నాను అన్నప్పుడు కుక్కటిపల్లియన్గా ఉంటావు, హైదరాబాదియన్గా ఉంటావు. హైదరాబాదియన్ ముస్లిం, హైదరాబాదియన్ క్రిస్టియన్, హైదరాబాదియన్ హిందూ అనే స్థలంలో నువ్వు ఉంటూ, ఈ స్థలంలో పుట్టి ఇక్కడ నువ్వు వ్యాపారం చేసి, ఎక్కడ వ్యవసాయం చేసి, ఎక్కడ తిండి తింటూ నేను పలానా వాడిని అంటే ఎలా చెప్పుకుంటావు? అన్నట్టు నువ్వు నేరస్తుడు, నిన్ను శిక్షించాలి. కాబట్టి బి ఏ క్రిస్టియన్, యు ఆర్ ఏ హిందూ. बी ए मुस्लिम, यू आर हिंद फर्स्ट. हिंदुस्तान में रहकर कितना हिम्मत है आपको, देश को अलग करने के लिए जो लोग कोशिश कर रहा है, इन लोगों को सबक सिखाने का समय आ गया है. yes. हाँ, हम लोग देखते रहा हिमालय से नागा से सब लोग, हाँ, छुप छुपा के रहो. अगर यहाँ जीना चाहते हो, आप भारत माता को वंदन करके इसको दूर भी कर, हाँ, आप लोगों ने इतना बड़ा हो गया, आपको स्थान चाहिए, मेरे माँ स्तन काट के आपको दिया है, और क्या चाहते हो? अगर देश चाहिए तो मेरा माँ ने दूसरा स्थान आपको देश बना के दे दिया, बांग्लादेश. क्या कर रहा है आप लोग? आग लगा रहा है. మీరందరూ నా తల్లి భారత సైన్యాన్ని ఇచ్చింది. సైన్యం అంటే పాలు. ఎక్కడి నుంచో అరబ్ నుంచి వస్తే, ఇస్లాం వస్తే ఏ సలాం అన్నది నా తల్లి భారతి. ఇస్సాయి వస్తే ఏ సాయి అన్నది నా తల్లి భారతి. అందుకే మీరు మనుగడ సాగిస్తున్నారు. మీ పరంపర ఈ దేశంలో, ఈ హిందుస్థాన్లో క్రిస్టియన్గా ఉన్నారంటే మా తల్లి భారతి మాలో పెట్టిన సంస్కారం ఆధారంగానే మీరందరూ కూడా ఇక్కడ మనుగడ సాగిస్తున్నారు. మీరు అరబ్బులు పుట్టలేదే, అరబ్బులకు పుట్టలేదే, మీ తల్లిదండ్రులు స్వయంగా హిందువులే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వాళ్ళందరూ బలవంతంగా మీ తల్లిదండ్రుల్ని, వాళ్ళ తాతల్ని బలవంతంగా మొగలాయిలు వచ్చి బలవంతంగా మతి మార్పిడి చేస్తే హిందువులు ముస్లింగా మారినారు. మీ సంస్కృతి అర్థం చేసుకోండి. మీరు హిందువుల యొక్క బిడ్డలు మాత్రమే. అందుకే మా సహోదరులుగా మేము భావిస్తున్నాం. ఇక్కడున్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఏ అరబ్ వాళ్ళకి పుట్టలేదే. ఇక్కడున్నటువంటి క్రిస్టియన్లు అందరూ బ్రిటిషర్స్కి పుట్టలేదే. మీరందరూ కూడా మా పూర్వ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే. కాబట్టి మీరందరూ హిందువులే, మీరందరూ కూడా భారతీయులే. మీరు ఏ దేవుడినైనా కొలుచుకోండి. క్రిస్టియన్ కొలుసుకుంటారా, కొలవండి. ముక్కోటి దేవతలు ఆయన ఒక దేవతగా మేము చేర్చుకుంటాం. మీరు అల్లా అంటారా, మేము పరమాత్మ అంటాం. ఆ అల్లా పరమాత్మ ఒకటే అని మిమ్మల్ని స్వీకరిస్తాం. అలా స్వీకరించబట్టే మీరు ఇక్కడ పాకిస్తాన్లో కానీ ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ దేశంలో లేనటువంటి మసీదులు భారతదేశంలో ఉన్నాయి. అన్ని మసీదులు ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ మత సామరస్యం.
సాటి వారిని ప్రేమించే తత్వం, ఇది నా తల్లి భారతి అందించినటువంటి సంస్కారం. ఆ తల్లికి నా నమస్కారం. మీకు ఇచ్చిన పురస్కారం ఇది. తిరస్కార భావంతో మీరు కనుక చూస్తే ఈ దేశం నుంచి మీ స్థానానికి పంపించాల్సిన ఆవశ్యకత అందరి బాధ్యత అవుతుంది. అందుకే అంతవరకు తెచ్చుకోకుండా మీ స్థానాన్ని పవిత్రంగా ఆ స్థానంలో ఉండడం నేర్చుకోండి. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా भारतीय कुछ फर्क नहीं पड़ेगा. आप सब लोग हमारा भाई और बहन हो. इसीलिए हम कह रहा है, మీకు చెప్తున్నాం, మీరు అందరూ కూడా భారతీయ సంతతి అని గుర్తుంచుకోండి. భారతదేశాన్ని సమగ్రతని సార్వభౌమత్వాన్ని ధిక్కరించే విధంగా విదేశీ శక్తులతో కూడి ప్రశాంతంగా ఉన్నటువంటి తల్లి భారతిని అశాంతికి గురి చేయాలని చూసే ఏ అరాచక శక్తిని కూడా చూస్తూ హిమాలయాలు ఊరుకోవు. హిమాలయాలు గర్జిస్తాయి. ప్రశాంతంగా ఉండి చల్లగా ఉండే హిమాలయాలు వేడెక్కుతాయి. మిమ్మల్ని అందరూ కూడా ఆ ఉప్పెల్లో కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సనాతనీయులు అంటే అందరినీ సమానంగా ఆదరించేవాళ్ళు అని తెలుసుకోండి. యేసుని నమ్మని వాడు పాపి అని గుడి లోపల, మన గుడి లోపల రాశాడంట. సో అంత రాయాల్సిన అవసరం, అంటే యేసునే నమ్మాలి అని ఇంత గట్టిగా ఎందుకు వీళ్ళు కూర్చున్నారు? యేసుని నమ్మని వాడు పాపి కాదు, యేసుని నమ్మిన వాడే పాపి. ఎందుకంటే ఆయన పాపుల రక్షకుడు. పాపులందరినీ దగ్గర చేర్చుకుంటాడు. అర్థమవుతుందా? అవును. యేసుని ఎవరైతే నమ్ముతారో వాడి పాపి. మీకు తెలియదు, మనం పాపులం అంటుంటాడు. అలా పాపులం అంటూనే వాళ్ళ పాపులారిటీ పెంచుకున్నారు. పాపులేషన్ కూడా పెరిగింది. ఏంటి, మనం అందరం పాపులు అన్నారు కదా, పాపులారిటీ పెరిగింది. ఎందుకంటే పాపుల రక్షకుడు దేవుడు. పాపులను రక్షిస్తే నువ్వు మీ అమ్మాయి తప్పు చేసిందనుకో, శిక్షిస్తావా రక్షిస్తావా? శిక్షిస్తా. నేను రక్షిస్తావా? తప్పు చేస్తాడు ఎలా రక్షిస్తా? పాపం చేసి శిక్షిస్తావా రక్షిస్తావా? కెమెరా అన్నాడు, రక్షిస్తావా శిక్షిస్తావా? శిక్షిస్తావు కదా. మరి ఈయనేంటి రక్షిస్తానంటాడు? కాబట్టి దైవమే రక్షిస్తాను అన్నాడు అనుకోండి, పాపమే చేస్తుంటారు అందరూ. అందుకు ఆ మతంలో అందరూ పాపులు ఉన్నారు కాబట్టి ఆ పాపుల రక్షకుడు యేసు. కాబట్టి పాపులందరూ కలిసి పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందా? అందుకని వాళ్ళ పాపులు కానీ యేసుని నమ్మని వాళ్ళు పాపులు కాదు, యేసు నమ్మేవాళ్లే పాపులు. అది క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళే చెప్తున్నారు. కానీ క్రీస్తుని నమ్మిన వాళ్ళు అందరూ పాపులే. కానీ కృష్ణుని నమ్మిన వాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కృష్ణుడి యొక్క స్లోగన్. దుష్టుని శిక్షిస్తాడు, శిష్టుని రక్షిస్తాడు. దైవం అనేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి చేసిన వాళ్ళని రక్షించాలి. అది దైవం. ఈయన దైవం కాదు కాబట్టి ఒక మీడియేటర్. ఎవరు? యేసు మీడియేటర్ అంటారు. ఎందుకంటే దైవ కుమారుడు. ఇతర దేశాల్లో దేవుడు కుమారుడు పుట్టాడు కానీ దేవుడు పుట్టలేదు. దేవుడు పుట్టాలంటే భారతదేశమే. 3 కోటి దేవతలు కూడా భారతదేశంలోనే పుట్టారు. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి దేశం కాబట్టి. మిగతాది పవిత్రత అపవిత్రత కలయికలు తోటి ఉన్నటువంటి అపవిత్రమైన దేశాలు కాబట్టి అక్కడ దేవుడు పుట్టలేదు. అందుకే భారతదేశంలో 3 కోటి దేవతలు ఇక్కడే పుట్టారు. కానీ దైవ కుమారుడు పుట్టాలి. ఒక్కడ పుట్టాలంటే అనంతకాలం వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకు దైవం ఇతర దేశాల్లో పుట్టడు. దైవం అక్కడ పుట్టలేదు కాబట్టి దైవ కుమారుడితో వాళ్ళు సరిపెట్టుకున్నారు.